నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కాసారం మైనింగ్ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణలో మైనింగ్ పనులు చేపట్టవద్దని గతంలోనే గ్రామస్తులంతా ముక్తకంఠంతో జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందించారు. అయినా మైనింగ్ పనులు చేపట్టడంతో హైకోర్టులో కేసులు వేసినప్పటికీ ఇక్కడ మైనింగ్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. ప్రతినిత్యం పెద్ద పెద్ద శబ్దాలతో లారీలను నడుపుతూ మా ప్రాణాలను తీస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 లారీలను గ్రామంలో నిలిపివేశారు. ఇకనైనా వెంటనే మైనింగ్ పనులు ఆపాలని డిమాండ్ చేసి ధర్నా చేశారు. అయ్యా మాది కాసారం గ్రామ పంచాయతీ. ఇదివరలో ఉమ్మడిగా ఈ గుట్ట స్టార్ట్ అయినప్పుడు ఉమ్మిడిలో ఉన్నటువంటిది భీమనపల్లి గ్రామ పంచాయతీ కింద ఉండే మాది. ఆ తర్వాత నెక్స్ట్ సారి మా గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. సపరేట్ అయిన తర్వాత మేము దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం, ఎంఆర్ఓకి పెట్టినాం, ఆర్డీఓకి పెట్టినాం. ఆ తర్వాత అక్కడి నుంచి కోర్టుకు వచ్చినాం, దేవరకొండ కోర్టుకు వచ్చినాం. కోర్టు నుంచి ఇక్కడ కాదంటే నల్గొండ కోర్టుకు పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. అక్కడి నుంచి హైకోర్టుకు కూడా పోయినాం. హైకోర్టు కూడా పోయిన తర్వాత హైకోర్టులో కూడా మా కేసు అనేది నడుస్తూనే ఉంది. మరి కోర్టులో కేసు ఉన్నప్పుడు మైనింగ్ నడవద్దు కదా. ఒక ల్యాండ్ మీద కేసు ఉన్నప్పుడు ఆ కేసు ఉంటే నడవద్దు కదా. మరి వాళ్ళు ఎదుట నడుస్తుంది. మేము ఆల్రెడీ హైకోర్టులో పెట్టినాం. ఇక్కడి నుంచి జిల్లా కోర్టు, మా స్థానిక ఇక్కడ దేవరకొండ కోర్టు కాకుండా, నల్గొండ కోర్టు కాకుండా హైకోర్టులో కూడా పెట్టినాం కదా. మరి నడవద్దు కదా పని. కోర్టు తీర్పు అయిన తర్వాత నడవాలి కదా. ప్రజెంట్ డిమాండ్ చెప్పండి సార్. ప్రజెంట్ డిమాండ్ ఏముంది సార్, నడవడము ఇది విషయం. దీనికోసం సర్వ ఇబ్బందులు పడుతున్నాం, సర్వ తిప్పలు పడుతున్నాం. వీళ్ళు వేసి అటువంటిది ఇదివరల పూర్వంలో వేసింది కంప్రెషన్ బండితోనే వేసారండి. కంప్రెషన్ బండితోనే వేసి వాళ్ళు రాయి తీసుకుపోయారు. మాకు అప్పుడు ఇంత ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు చిన్న బోరు బండితోనే వేస్తారు. 35 ఫీట్లు 40 ఫీట్ల బోరు డెత్తేసి గుబా అనిపిస్తే 8 కిలోమీటర్ కదులుతుందండి. ఒక్క ఇల్లు లేకుండా క్రాక్ వచ్చింది. అన్ని చూడండి మీరు, పేసోళ్ళు మొత్తం ఇల్లు చెక్ చేయండి. ప్రతి ఒక్క ఇల్లు క్రాస్ వచ్చింది. వాని పేలవాని మీరు ఇక్కడ నిలబడండి, ఎన్ని రేకులు కదులుతాయో చూడండి. ఆ తర్వాత ఎన్ని స్లాపులు అదురుతున్నాయో చూడండి. ఒక్క బోరు నీళ్లు పోస్తలేదు. నీళ్ళు అది అదిరి భూమి అదిరి నీళ్లు పోయేట్టు మైనింగ్ ఆపాలి. ఇమ్డీట్ మైనింగ్ అయితే ఆపాలి, ఇమ్డీట్ ఆపాలి. మేము ఇప్పుడు 4 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం సార్. కేసు కూడా అయింది మా మీద ఒక 10-11 మంది మీద కేసు కూడా అయింది. దయచేసి మీరు ఎవరైనా మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం సార్. దయచేసి మేము రాత్రి 12 అయింది. ఈ బండ్లు ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ తీసుకొచ్చి దాంట్లో డ్యామేజ్ సిఐ గారు మాట్లాడిండు ఫోన్లో. నేను మాట్లాడినా సార్, ఏది మాట్లాడినా నా బాధ్యత, దానికి ఏం జరిగినా నా బాధ్యత ఇవ్వాలా, బండ్లకి ఏది జరిగినా నా బాధ్యత అని చెప్పిన. నేను రాసిస్తాను కూడా చెప్పిన. బండ్లకి ఇంతవరకు ఏం కాలేదు. 5 బండ్లు పట్టుకున్నాం. అయితే 5 బండ్లు పట్టుకున్నాం. ఇప్పటికి నుంచి కూడా ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా రాలేదు ఇంతవరకు. ఇంకా ఏది మైనింగ్ నుంచి ఒక్కరు కూడా రాలేదు. మమ్మల్ని సంపాదించ పొద్దుగాలు వస్తామన్నారు. ఎమ్మడి ఇడిచిపెట్టండి లేకుంటే ఆడపంపండి అని నేను చెప్పారు. కానీ ఎవరు రాలేదు ఇంతవరకు రాలేదు. ఇప్పటికి టైం మధ్యాహ్నం అవుతుంది, 12గా వస్తుంది. ఎవరు రాలేదు. దయచేసి మేము ఈ మైనింగ్ ఆపాలని మా చిన్న పిల్లలకు, ముసలోళ్లకు దానికి ఆ డస్ట్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. మా అమ్మ గాని దయచేసి మీరు ఈ పని ఆపండి. మా అమ్మ గాని అందరూ అర్థం చేసుకుని ఆపండి. నా పేరు లింగస్వామి, మాది కాచారం గ్రామ పంచాయతీ, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా. నాది కాసారం గ్రామం, 5వ వార్డు, 6 నెంబర్. నేను పలుగు పని మొత్తానికి బంద్ చేయాలి. ఇక్కడ ముందల కుంట, వెనక కుంట, అసలు ఊరికి చాలా ఇబ్బంది అవుతుంది. అందరు దయచేసి అర్థం చేసుకొని ఊరు మొత్తం ఒకటై మాకు ఇల్లు కావాలి. అక్కడ పలుగు పని మొత్తానికే బంద్ చేయాలి సార్. అసలుకి ఎందుకు ఆ పలుగు పని? ఊరున్నదే గిత్తత్త. ఎందుకు అవన్నీ? వద్దు కదా. ఊళ్ళో మంది మొత్తం అనుకోవాలి, అందరూ అది చేయాలి. పలుగు పని మొత్తానికే బంద్ చేయాలి. దాంట్లో వల్ల దుమ్ము వల్ల, దాంట్లో వల్ల రోగాలు వచ్చి జనాలు మొత్తం దేవరకొండలో హాస్పిటల్ పాలవుతుంది.
ఇంకో ఉద్యోగం ఇస్తున్నారమ్మా. ఉద్యోగాలు ఎక్కువైనాయి. పలుగు పని బంద్ చేస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తానే ఊరు. దానివల్ల లారీలు ఇట్లా అది చేసారు. మీ గ్రామ పంచాయతీ నుంచి ఏ నిర్ణయం తీసుకోబోతున్నావా? నువ్వు కూడా వద్దని అనుకుంటున్నాం సార్ మేము. నా పేరు శ్యామల శివకుమార్. మేము పక్కనే గుట్ట పక్కన మాకు ఒక సెల్కో ఉంది, దాంట్లో వ్యవసాయం చేయలేకపోతున్నాం. దానివల్ల శబ్దాల వల్ల మా అమ్మగారు కూడా ఎలర్జీలు ఇవన్నీ వస్తున్నాయి, దుమ్ము ధూళి పడి. మా బోర్లు పోయిన సంవత్సరం వేసాం, దానివల్ల భూగర్భ జలాల సౌండ్కి కదిలి అవి మొత్తం భూగర్భ జలాలు కూలిపోయి బోర్లు పోసే పరిస్థితి లేదు. ఇప్పుడు వేసిన పంట కూడా ఎండిపోయింది. దీనివల్ల ఈ గుట్ట ఆపాల్సిందిగా కోరుతున్నాం మైనింగ్. దాంట్లో వల్ల చాలా మందికి ఇబ్బందులు అయ్యి స్టోన్స్ కూడా వస్తున్నాయి సార్ మాకు. అవి దాంట్లో వల్ల ఆ దుమ్ము వల్ల ఎలర్జీలు ఇవన్నీ ఏర్పడడం జరిగింది. మేము ఎంబడే తక్షణమే మైనింగ్ ఆపాల్సిందిగా కోరుతున్నాం. నీకు తోచిన 4 మాటలే మంచిగా మాట్లాడు. కాసారం గ్రామము. నా పేరు వెంకటమ్మ, శ్యామల వెంకటమ్మను. మా చిలకల మొత్తం దుమ్ము వచ్చి మేము అంచున్నే గుట్ట అంచున్నే మేము చేసే వ్యవసాయం మాది. మా బోర్లు 2 బోర్లు నీళ్లు వస్తలేదా? 2 బోర్లు నీళ్లు పోస్తలేవు, నీళ్లు అయిపోయినాయి. మాకు ఆ పని చేయడం వల్ల పొగ వచ్చి మాకు చుట్టుకొని మాకు దగ్గులు ఎలేజీ మొత్తం మాకు ఏం లేదు, అంత బీమార్లో పడిపోతున్నారు. ఇప్పటికీ మాకు ఆ పని వద్దు, ఆపేసేయండి.